అని మాట్లాడితే రామరెడ్డి గారు ఇలా భారతదేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, మిమ్మల్ని ఒప్పుకోరదు. రైట్ స్వామి గారు మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది అంశంలో ప్రభుత్వ వైఖరి మీద మీ రెస్పాన్స్ ఏంటి? ప్రభుత్వము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దేశం మొత్తం ఉద్యమం చేస్తా ఉంది. యువత మొత్తం కూడా జంజీ మొత్తం కూడా రోడ్ల పైన ఉన్నారు, జంతర్ మంతర్ ధర్నా చేస్తాను. దానికి మద్దతుగా వివిధ రాష్ట్రాలు, వివిధ యూనివర్సిటీలు, అన్ని యూనివర్సిటీలలో కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు, మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉన్నది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంటే అసలు ఏంటో జరిగింది, ఈ పని ఎలాగకపోతే రేపు చేసుకోవచ్చు, ఏముంది దానికి తొందర ఏముంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాదాపుగా ఒక 27 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేయడం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం కట్టసిగా ప్రధానమంత్రి దీని మీద చర్చ పెడదాము, నేను మన్ కీ బాత్ లో మీరు పరీక్షలు మంచిగా రాసుకోరని నేను చెప్పినా, కానీ నేను పేపర్ లీక్ చేశాని రిగ్రెట్ వ్యక్తం చేయకుండా, క్యాబినెట్ మీద చర్చించకుండా, పార్లమెంట్ లో ఈ అంశాన్ని చర్చించకుండా ఈ రోజు దీన్ని ఇది చిన్న సమస్య, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం, దీన్ని ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. ఎందుకంటే ఇలా మనం చూస్తా ఉన్నాం, విద్యార్థులు ఎక్కడైనా పోలీసులు విద్యార్థులు ఇలా ఉద్యమం చేస్తా ఉంటే పోలీసులు అణచివేత ఖచ్చితంగా కామన్ గా జరుగుతూ ఉంటది. ఇలా తెలంగాణ ఉద్యమం మేము చేస్తా ఉన్నప్పుడు కూడా పోలీసులు చాలా సార్లు లాఠీ చార్జ్ చేశారు. ఆ రోజు కూడా మేము ఎదురొడ్డి నిలబడి తల దెబ్బలు తిని ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వినకుండా మొండిగా వైఖరిగా పోయి ముందుకు పోయి విధిలేని పరిస్థితిలో తెలంగాణ ఇయ్యాల్సి వచ్చింది, విద్యార్థి ఉద్యమానికి లొంగింది. ఈ రోజు కూడా బీజేపీ పార్టీ కూడా ఇవాళ పట్టించుకున్నట్టుగా రైతు ఉద్యమాన్ని కూడా ముందుకు పోయి లేదు అని చెప్పేసి, రైతుల అసలు లేదు అని చెప్పేసి రైతు ధర్నా చేస్తున్నటువంటి రైతులను కార్లతో తొక్కించి ఏదో అణచివేతమని ప్రయత్నం చేసి చివరకు విత్డ్రా చేసుకున్నది. కానీ ఉద్యమం రూపము తీవ్రంగా దాల్చిన తర్వాత ఆ రైతు చట్టంలో విత్డ్రా చేసుకుంది. ఈ రోజు కూడా ఈ 3-4 రోజుల ముందే ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి ఉంటే ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క లోపభూయిష్టమైనటువంటి ఆ వ్యవస్థ కావచ్చు, వారి ప్రభుత్వం ఉన్న లోపాలు కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా తెలిసేటి కావు. నిజంగా వాడు నిర్లక్ష్యంగా నిరంకుశంగా మొండి వైఖరితో ముందుకు పోకపోయి ఉండుంటే ఈ రోజు ఈ సమస్య ఇంత జటిలం అయ్యేది కాదు. వారు జరిగినప్పుడు ముందుకు వచ్చేసి నేను జరిగింది పొరపాటు జరిగింది, దాన్ని సమీక్షించుకుంటాం, మంత్రి గారికి తప్పిస్తామని చెప్పేసి ముందుకు వచ్చేస్తే చాలా ఉండగా మోడీ గారి యొక్క గౌరవం కూడా పెరిగేది, ఈ ప్రజలలో వారిపైన నమ్మకం కలిగేది. కానీ వారు అణిచివేయాలనే ఉద్యమాన్ని అణిచివేస్తే, ఈ వారిని కొట్టిస్తే, లాఠీ చార్జ్ చేస్తే ఉద్యమం అణుచవచ్చు అనేటువంటి ఏదైతే ఈ ఆలోచన ఉన్నదో, ఈ నిరంకుశ వైఖరి ఏదైతే ఉన్నదో ఈ రోజు ఇంకిత మరింత రెట్టింపు అయితే తప్ప ఈ ఉద్యమాన్ని ఉత్తగా బెదిరింపులతోటో లాఠీ చార్జీలతోనో ఆపలేరు. దీన్ని అర్థం బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్నిసార్లు 100 పైగా పేపర్లు లీక్ అయినాయి, ఒక్కసారి కాదు 2 కాదు, ఇన్ని పేపర్లు లీక్ అయితే ఉంటా కూడా వ్యవస్థను ఎందుకు సరిచేయలేకపోతుంది? 12 సంవత్సరాల తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేపర్లన్నీ లీక్ అయినాయి అని చెప్పేసి ఈ బీజేపీ పార్టీ అది ప్రచారం చేసుకుని ముందుకు వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా నా పార్టీలో అవినీతి ఉండదని చెప్పేసి, ఈ పేపర్ లీక్ కావని చెప్పేసి ఎన్నో భరోసాలు ఇచ్చేసి స్వామి గారు మీరు మాట్లాడినా కిరణ్ గారు మాట్లాడినా ఇప్పుడు బీజేపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలు కూడా గతంలో మీ హయాంలో అప్పుడు విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేశారా? అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? ఇప్పుడు ఎందుకు డిమాండ్ కోరుతున్నారు? ఇలాంటివి వస్తున్నాయి కదా. బీఆర్ఎస్ హయాంలో కూడా పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత లీక్ అయినటువంటి పరిస్థితి, అప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారా? ఇది బీజేపీ అడుగుతున్న క్వశ్చన్. వినండి నేను చెప్తా. ఇప్పుడు గతంలో చేసినట్టు మీ గతంలో జరిగిన వీళ్ళంటే రేపు ఇంకోటి వచ్చినట్టు గతంలో జరిగినట్టు ఇక్కడే కొనసాగిస్తావా వ్యవస్థను? ఏదో ఒక దగ్గర నుంచి మార్పు జరగాల వద్దా? గతంలో పోటీ పెట్టి తప్పించుకుంటారా? గతంలో జరిగింది ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము కూడా చెయ్యము, అదేనా మీరు చెప్పాలనుకుంటుంది? వారు చెప్పాలనుకుంటుంది నిజరా? గతంలో చేయలేదు కాబట్టి మేము చెయ్యం, గతంలో వాళ్ళు చేసింది కాబట్టి మేము కూడా చేస్తాం. అదే ఆ ఉద్దేశంతో మీరు ఇట్లా చెప్పేవచ్చిరా? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 2 చేసింది, మేము వచ్చి 4 చేస్తామని చెప్పేసి వచ్చారా? అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి జరగదని చెప్పారు, దేశం మేము పటిష్టపరుస్తామన్నారు, దేశ భద్రత కోసమే పనిచేస్తామన్నారు, జాతీయ కోసం పనిచేస్తామన్నారు, దేశ ప్రజల కోసమే పనిచేస్తామని వచ్చి చెప్పారా? వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళు స్కామ్ చేశారు, వారి యొక్క పేపర్ లీక్లు అయినాయి, మేము కూడా చేస్తామని చెప్పి వచ్చారా? మీరు వారికి సమాధానం చెప్పాలా? గతంలో జరిగిన దాన్ని పొరపాట్లను సరిదిద్దుతాము. మా మోడీ గారు
బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరగవు, దానికి నేనే జవాబుదారితనం అని చెప్పేసి మోడీ గారు చెప్పి 12 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నారు కదా. కాంగ్రెస్ లోపాలు ఉన్నాయని వీరు వచ్చారు కదా, వీరిద్దరు ఒకటే. అంటే ఈ రోజు నిన్న కూడా చూస్తా ఉంటే వారి పాపం పిల్లలు దెబ్బలు తిని ధర్నాలు చేసి అక్కడ వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ లేని మీరు ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి ధర్నా చేయడం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ ఉద్యమాన్ని వీళ్ళు క్యాప్చర్ చేయాలనుకున్నా ఉన్నారు. ఎందుకంటే ఏదో జరుగుతా ఉంటే అక్కడక్కడ ఆ ఉద్యమంలో ఇక్కడ పిల్లల ఉద్యమంలో ఎవరో పోలీసులు ర్యాలీ చేసి ఆ ఉద్యమాన్ని టాపిక్ డైవర్ట్ ఎట్లా చేసిరో ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి వాళ్ళ దగ్గర అక్కడ లోపల దాకా వీళ్ళు అనుమతి ఇచ్చడం, వారు ధర్నా చేయడం చూస్తా ఉంటే వీళ్ళిద్దరు కుమ్మక్క అయినట్టు కూడా కనపడతా రామరెడ్డి గారు అసలు ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. ఇప్పుడు ప్రజలే వద్దు అని అంటున్నారు. ఆయన నేరుగా ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆయన ఆధ్వర్యంలో నడిచేటటువంటి శాఖలో ఒక దారుణమైనటువంటి లీకేజ్ జరిగింది. బాధ్యత వహించాలని కోరుతున్నారు కదా. గతంలో మనం చూసాం కదా, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులే రాజీనామాలు చేసినటువంటి